ఇందాకే 'తెలుసు కదా' మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉంది? నాకెలా అనిపిచ్చింది? నా ఒపీనియన్ ఏంటి అని మీతో షేర్ జేసుకుంటా. 'తెలుసు కదా' మూవీని డైరెక్ట్ చేసింది 'నీరజ కోన', స్టారింగ్ సిద్దు, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి అండ్ మ్యూజిక్ బై తమన్. కథ విషయానికొస్తే స్టోరీ మొత్తం మన హీరో వరుణ్ అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతని లైఫ్‌లోని గిల్ట్, రిలేషన్‌షిప్స్ మరియు సెల్ఫ్ రియలైజేషన్ గురించి ఉంటుంది. అండ్ ఇంకా రాశిఖన్నా, శ్రీనిధితో కనెక్షన్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. కాన్సెప్ట్ చాలా మంచి ఎమోషనల్ యాంగిల్‌తో స్టార్ట్ అవుతుంది. బట్ నరేషన్ కొంచెం స్లో అవుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో పేసింగ్ కొంచెం డ్రాప్ అవుతుంది. పెర్ఫార్మన్సెస్ వైస్ సిద్దు పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండే మంచిగా అనిపించింది. అతని డైలాగ్ డెలివరీ చాలా న్యాచురల్‌గా ఉండే. బాగా యాక్ట్ చేసిండు ఈ మూవీలో. రాశి అండ్ శ్రీనిధి చాలా బాగా అనిపించారు మూవీలో. అండ్ వాళ్ళకిచ్చిన రోల్స్‌లో చాలా బాగా యాక్ట్ చేశారు. నాకు మెయిన్‌గా నచ్చింది సిద్దు అండ్ శ్రీనిధి మధ్యలో ఉండే కెమిస్ట్రీ చాలా బాగుండే మూవీలో. ఇంకా సపోర్టింగ్ కాస్ట్ గురించొస్తే అందరూ డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఇక డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే గురించొస్తే 'నీరజ్ కోన' డైరెక్షన్ చాలా బావుండే. సో, తను ఎక్కువ ఎమోషన్ మీద ఫోకస్ జేషింది. సో, కమర్షియల్ ఎలిమెంట్స్ అస్సలుండవు. నాకు బాగా నచ్చింది తన డైరెక్షన్. ఇంకా మూవీలో డైలాగ్స్ చాలా ఫీల్‌ని కన్వే జేస్తాయి. కానీ స్క్రీన్ ప్లే కొంచెం టైట్ ఉంటే బావుండనిపించింది. బట్ ఓవరాల్‌గా తన డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బావుండే. తమన్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉండే. బీజీఎం ఎమోషనల్ సీన్స్‌ని బాగా ఎలివేట్ జేసింది. అండ్ సాంగ్స్ కూడా బావుండే. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుండే. ఇక మూవీలోని పాజిటివ్స్ గురించొస్తే సిద్దు యాక్టింగ్ చాలా బావుండే. తమన్ మ్యూజిక్, ఎమోషనల్ డెప్త్ ఉండే మూవీలో అండ్ సినిమాటోగ్రఫీ చాలా బావుండే. నెగెటివ్స్ గురించొస్తే సెకండ్ హాఫ్ స్లో నరేషన్ ఉండే కొంచెం. అండ్ కమర్షియల్ ఆడియన్స్‌కి ఈ మూవీ స్లోగా అనిపిస్తది. నా ఫైనల్ వర్డిక్ట్ 'తెలుసు కదా' ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా. అందరికీ నచ్చకపోవచ్చు. బట్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నీరజ గారిని మెచ్చుకోవాలి. ఇలాంటి ఒక మంచి మూవీ తీసినందుకు. సిద్దు యాక్టింగ్, మ్యూజిక్, ఎమోషన్స్ ఇవన్నీ ఎంగేజింగ్‌గా ఉంటాయి. స్లో నరేషన్ వల్ల కొంతమందికి డల్‌గా అనిపియొచ్చు. బట్ జెన్యూన్ ఎమోషనల్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి డెఫినైట్‌లీ కనెక్ట్ అవుతారు. అండ్ నా రేటింగ్ 3.25 ఔట్ ఆఫ్ 5. ఇట్స్ అబ్సల్యూట్‌లీ బ్యూటిఫుల్ మూవీ. రామ్ కామ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి పక్కా నచ్చుతది. నాకైతే చాలా నచ్చింది. సో, థియేటర్స్‌లో అస్సలు మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ మ్యూజింగ్స్.